పట్నం జీజీహెచ్ హాస్పిటల్లో ఆధునిక నర్సింగ్ వ్యవస్థాపకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ విగ్రహాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ఆవిష్కరించారు. నర్సింగ్ వ్యవస్థాపకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ చేసిన సేవను మంత్రి కొనియాడారు. నేటి వైద్య రంగంను వృత్తిగా ఎంచుకునే వారికి ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తిదాయకమన్నారు. కొంచెం మనం చెప్పిన మాట విన్నారండి చాలా రోజులు కొంచెం మనం చెప్పిన మాట విన్నారండి చాలా రోజులు మచిలీపట్నం జిల్లా ఆసుపత్రిలో ఈరోజు ఇక్కడ ఫ్లోరెన్స్ నైటింగేల్ గారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకోవడం, అలాగే క్లినికల్ మెడికల్ లెక్చర్ హాల్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ రెడ్డి గారు ఇక్కడ జాబ్ చేస్తూ రిటైర్ అవుతున్న సందర్భంలో వాళ్ళ మనవరాలు గారి పేరు మీద కొన్ని స్ట్రక్చర్స్ కానీ హాస్పిటల్కి అవసరమైనటువంటి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వడం జరిగింది. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమానికి గౌరవ ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ గౌరవనీయులు కొంకణ నారాయణరావు గారు, సీనియర్ నాయకులు గోపిచంద్ గారు, మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ రాణి గారు, అలాగే ఈ డివిజన్ వైద్య సేవలో ప్రపంచ ఖ్యాతిని పొందినటువంటి ఫ్లోరెన్స్ నైటింగేల్ గారి విగ్రహం ఇవాళ స్థాపించడం జరిగింది. మరి హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆశా గారు, అదే పేరు మీద ఉద్యానవనం పెట్టడం జరిగింది. అదేవిధంగా నర్సింగ్ హాల్లో ఒక ఫంక్షన్ హాల్, లెక్చర్ గ్యాలరీ కూడా పెట్టిందండి. ఈ మూడింటిని కూడా మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు ప్రారంభించడం జరిగింది. ఫ్లోరెన్స్ నైటింగేల్ గారి పేరు మీద ఇన్నాళ్ళకి ఒక విగ్రహం చూడగలిగాను. దానికి గాను హాస్పిటల్ చెందిన సభ్యులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తాను. ఫ్లోరెన్స్ నైటింగేల్ అంటే ప్రపంచంలోనే వైద్య సేవలో గుర్తింపు పొందిన వ్యక్తి. ఆ వ్యక్తికి ఇంత ఘన సన్మానం చేయడం అని మంత్రి గారు రావటం ప్రారంభించడం కొల్లు రవీంద్ర గారు